అయినా చెప్పు. పోతున్నా. హ్యాపీ టీయర్స్. ఏం నాకు కూడా హెల్త్ బాగాలేదు. వంశీ పోతున్నాను. అక్కకి బావా ఎంతసేపు ఉంటావు నా కళ్ళ ముందట? ఇంకా 12 రోజులు అయితే మళ్ళీ వస్తా. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ముచ్చట్లు. ద డే హ్యాస్ కమ్ అని చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదు. రేపే వెళ్తున్నా అనమాట గుంటూరు. యాక్చువల్గా షూట్ గుంటూరులోనే అవుతుంది. ఇది వెళ్తున్నా కింద అందరికి చెప్పేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నా. నేను నాకు తెలిసినంత వరకు అయితే 15 days అందరినీ మిస్ అవుతానేమో అనిపిస్తుంది. బాధ అవుతుంది. ఒక పక్క అందరిని వదిలేసి ఫస్ట్ టైం ఇట్లా బయటికి వెళ్తున్నా. చాలా రోజులు అంటే అలవాటైపోయిన మనుషులు కదా, 1 year నుండి నేను ఇంటికి కూడా చాలా తక్కువ వెళ్తా. ఇక్కడ మనలతోనే ఎక్కువ ఉంటా. మిస్ అవుతా అనిపిస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు నేను డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని దానికి వెళ్తున్నా కాబట్టి వెళ్తున్నా. కిందికి వెళ్తున్నా. ఇంత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అసలు మాట్లాడట్లేదు నిజంగానే తనతో. కొంచెం దూరంగా ఉంటున్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వెళ్ళిపోతా అని చెప్పా. అసలు వీడియో కొట్టుకో ఇప్పుడే కావాలంటే మన వాళ్ళు మళ్ళీ అడుగుతారు కదా, సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం ఉన్న వీడియో కొట్టు అని చెప్పా. లేదు నాకు టైం కావాలి, నేను వీడియో కొట్టాలనిపించట్లేదు, నాకు కొంచెం స్పేస్ నాకు అని చెప్పింది. వెళ్ళి అందరికి చెప్పి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. వెళ్ళిపోతున్నా అని మళ్ళీ 15 days కనిపించాను కదా, ఎలా మారిపోతానో అక్కడికి వెళ్ళాక తెలియదు. సో వెళ్ళి చూద్దాం. పెద్ద మనిషి ఏంటండో అయినవా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ అప్పటి నుండి నేను ఏడుస్తున్నావు అనుకోలేదు. ఏమైంది? అయినా చెప్పు. పోతున్నా. పోతా ఎట్లనా? మరి యాడికి పోతున్నావు? రేపే స్టార్ట్. ఎవరితో? నువ్వు వీడన్నాక సరేలేగా తిను. మన బతికింతే, ఎంత ఏడ్చినా తినాలా. ఏడుస్తుంటే ఏడు అని చెప్తారా అక్కలు? లేకపోతే ఏడవకే ఇట్లా అంటారు, నవ్వుపిస్తారా? ఎందుకు ఏడుస్తున్నావు అసలు? ఊరికేనే ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బులు ఇచ్చి ఏడుసు. సరే తినే ఏడు కొంచెం. మజాకులు చేయకు నువ్వు. ఎందుకు ఏడుస్తుందిరా అసలు? ఇది ఏమైనా అవుతారా చెప్పు, పర్లేదు. నేనేం చెప్పను. ఏమైనా ప్రాబ్లమా? ఏంటిది? పైల్స్ వచ్చినాయి. పైల్స్ అంట. మరి ఏం ప్రాబ్లం అని అంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నేను పోతున్నా చెప్దామని వచ్చిన. షూట్ రేపే పోతున్నా, గుంటూరు వెళ్ళిపోతున్నా. ఆయన పోతున్నందుకు ఏడుస్తున్నావా? అవునా? నీకు తెలుసు కానీ రేపటి నుండి నువ్వు నాకు, నేను నీకు తప్ప ఇంకెవరు లేదు. అసలు ఫస్ట్ థింగ్ నాకు జిన్నీడు ఎందుకు ఆలోచిస్తారా? నేను తింటుంది మంచిగా కూర్చుంది అవసరం కదా. చెప్పాను ఓదార్పా. అసలు అది ఏడుస్తుందని కూడా తెలియదు నువ్వు వచ్చి చెప్పేదాకా. నేను నా గిన్నెలో చూసుకుంటా కూర్చున్నా. ఏడ పల్లీలు ఏరుకుంటుందేమో. నా దగ్గరకు వచ్చి ఏడవచ్చు కదా, నాకు ఓదార్స కావాలంటే. నేను అందరికి చెప్పుకొని ఏడవాను. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? పోతా పో అని చెప్పిన కదా. పో అని చెప్పినప్పుడు వీడికి వెళ్ళి ఎందుకు వస్తున్నాయి వాటర్? ఆనంద బాష్పాలు. బా ఆనంద బాష్పాలు. హ్యాపీ టీయర్స్. సరే సరే ఓకే. అంటే నేను ఏడుస్తా, నీకు ఇగ్ల పడుతున్నావు. నువ్వు ఆనంద బాష్పాలు అన్నావు కదా, నువ్వు ఆనందపడుతున్నప్పుడు నేను నవ్వాలిగా. ఆనంద పాష్పాలు అంటే ఆనందాలు ఎప్పుడు పాసిపోయే వస్తాయి కాబట్టి ఆనంద పాష్పాలు. మీనింగ్లు మార్చేస్తారు. ఏం చెప్పవా?
చెప్పు, మంచిగా ఉండు, రోజంతా చెప్పుకుంటూనే ఉండాలా వంశీ. చెప్పు మరి, ఇప్పుడు పోతున్నావు చెప్పాలా, 10 రోజులు ఉన్నాను. ఆల్ ద బెస్ట్, మంచిగా ఉండు, మంచిగా చేసుకో, టైంకి తిను, టైంకి కాల్ మంచిగా టైంకి నేను కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ అవ్వు. వాడు ఉంటాడు, వాడికి ఇస్తా ఫోన్, వాడి దగ్గర ఉంటుంది. ఆడితో నాకు సంబంధం లేదు, నీతో చెప్తున్నా. ఒకవేళ షార్ట్ లో ఉంటే వాడు చెప్తాడు. షార్ట్ లో ఉన్నప్పుడు నాకు ఇస్తాడంట. షార్ట్ లను ఉండను, షూట్ లను ఉండను కానీ రెండు ఒకటేరా. అదే షార్ట్ అంటే నాకు వేరే లెక్క అర్థమైంది. నువ్వు బాగానే ఉన్నావు కదా, అయితే ఓకే. చిన్నమ్మ బాయ్, అప్పటి నుండి జాగ్రత్త చూసుకో కొంచెం. బాయ్, బై ద వే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి. ఆశీర్వాదం ఉండాలి నాకు ఎప్పుడు. వాడు కూడా ఉన్నాడు పాపం, వాడికి కూడా ఆశీర్వాదం. కంగ్రాచులేషన్స్ రా. ఏం చెయ్యకపోయినా సరే నువ్వు సక్సెస్ అవుతున్నావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సక్సెస్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. నువ్వు ఈ సక్సెస్ ని కిందికి తీసుకోకుండా ఇంకా పైకి తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీ పేరు నిలబెట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడికి పోయి అమ్మాయిలను గెలకద్దు అని కూడా కోరుకుంటున్నా. చెప్తుంటే నాకు తెలుసు, వాడు జిన్ను చెప్పేది వాడికి చెప్తుంది. నేను నువ్వు కూడా అమ్మాయిలను గెలకద్దని చెప్తున్నా. నేను ఎందుకు సరే శ్రీయానకు ఫోన్ నేనెందుకు చేస్తాను చేసి చెప్పు, పోతున్నాడు ఇట్లా మీ తమ్ముడు అని చెప్పుకోను. ప్లీజ్ ప్లీజ్ నా కోసం. అన్నా హలో, నువ్వు కూడా ఏడుస్తున్నావా? హెల్త్ బాగాలేదు. సేమ్ నాకు కూడా హెల్త్ బాగాలేదు. వంశీ పోతున్నా. ఇయ్యాలా? ఎందుకు అవుతున్నారో మీరు, ఏడుస్తున్నాడు అవుతారో కూడా అన్న. హలో హలో హలో, చెప్పనా? జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. ఓకే అన్న. ఎట్లా పోతున్నావు? బస్ అన్న. బస్సా? వాళ్ళు అంటే ట్రావెల్స్ బుక్ చేసారు, కార్ తీసుకోపోతా గుంటూరు. అన్న కొంచెం వస్తలేదు, 3 అయితే నాకు వెళ్తూ బాగాలేదు అన్న. సరే అన్న, గుంటూరు. అదే గుర్తొచ్చింది. సరే అన్న, జాగ్రత్త అన్న. అన్న జాగ్రత్త, టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నానే. హలో అన్న. సరే అన్న, జాగ్రత్త, మంచిగా వేసుకోరా. సరే అన్న, థ్యాంక్స్ అన్న. వీడియోలు చేయాలా కూడా? చేస్తా అన్న. ఆయన హెల్త్ మంచిగా ఉంటుంది, వస్తుండే. వదిన చూసుకోమని మంచిగా నేను చూసుకుంటుంది. ఓకే బాయ్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న. ఏమని మాట్లాడు. ఓ వదినకు చెప్పు, మీ వదినకి. ఐ మీన్ అక్కకి. హలో అలా వద్దులేదా? హలో హలో, అక్కకి బావా. అక్కకు ఫోన్ మాట్లాడతాడంట. నేను ఎప్పుడు చెప్పిండే అలా, ఏం అడగలేదు అలా. బాయ్ అన్న. ఆయన ఏదో ఫీవర్ ఏదో వచ్చి ఉన్నాడు. ఆకకి ఆకకి అంటే ఏడికెళ్ళిస్తాడు. పో, ఎంతసేపు ఉంటావు నా కళ్ళ ముందట? ఇంకా అంటే ఇంకెక్కువసేపు ఉంటే అది ఇంకా నేను ఇట్లా చూసుకుంటే ఏడ్చుకుంటూ ఉంటది అని అర్థం. తర్వాత నేనేం సాగనంపాలి? బియ్యం తీసుకురావాలో? ఒడి బియ్యం పోసినట్టు. సరే ఉండేదే కొద్దిసేపు ఉండొచ్చు కదా సైలెంట్ గా. కొద్దిసేపు అయినా సరే నాకు ఉండబుద్ధి అవుతలేదు. సరే ఇంకెవరికైనా ఫోన్ చేసి చెప్పు, పోతున్నా ఇట్లా అని. ఇంకెవరు? మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పు. ఎందుకు ఇట్లా హ్యాపీగా ఉంటే నన్ను కూడా హ్యాపీగా, అంటే నేను బాధ నుండి బయటకు రావాలని చేస్తున్నావు. ఏమిటికి? నువ్వు నవ్వాలని చేస్తున్నాను. నేను నవ్వుతా. పో, నువ్వు పోయిన 2 రోజులకి నవ్వుతా. నువ్వు 3 రోజులు నవ్వా? ఇప్పుడు నవ్వవా? సరే ఇప్పుడు నేను పోతే వస్తావరా వాడికి? ఏడికి? గుంటూరు. నేను ఆడ కూడా నువ్వేనా?
మిస్ అయితే వస్తా అని ఆ రోజు చెప్పింది కదా చిన్నమ్మ మనకి. నేను మిస్ గా ఉన్నావు కదా ఎట్లా ఎందుకు ఇట్లా అంటే వేరేటోళ్ళని తీసుకుంటా. సరే జాగ్రత్త. నువ్వు అట వేరేటోళ్ళని తీసుకుంటావా? నేను చూసుకోను. నేను ఉంటేనే ఎందుకు చూసుకుంటా, అన్ని ముందే ప్లాన్ చేసుకున్నా. చచ్చిపోతా ఒంటరిగానే ఉంటాలే. నాకు ఇప్పుడు అర్థమైతలేదు వాడు నిన్ను ఎందుకు హీరోలాగా చూపించాలి. నాకే అర్థం కావట్లేదు. చాలాసేపు బతిమలాడినా, లిటరల్ 3-4 రోజులు బతిమలాడుతున్నా. ఏం తక్కువనే నిజంగా అంటే అట్లా అట్లా కాదు, 12 days నేనే బతిమలాడుకున్నాను ఇవన్నీ. 4 రోజులు బతిమలాడినా ఏమని? నా ముఖాన్ని ఎందుకు పెట్టుకోరని. ఏహే నీ ముఖాన్ని అట్లా కాదు, ఎందుకు వచ్చిందో అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడే కదా రాయకుండా చూసుకుంటా. అప్పుడు మజాక్ చేసింది, ఇప్పుడు సీరియస్. ఇది నిజం. దప్పదన్నా ఊరికే నీకు కూడా టికెట్ బుక్ చేసి శివగానే డ్రాప్ చేస్తా. వల్ల రాను, నా కోసం డ్రాప్ అయిపోతాడు శివ. వల్ల నాకు ట్రావెల్. శివని డ్రాప్ చేసి మన ఇద్దరం వెళ్ళిపోతాం. ఇది బాగుంది. ఇది హీరోయిన్ అంటే లవర్స్ మొదటికి నువ్వెందుకు వస్తావయ్యా? నువ్వు దానికేనా? ఎవరున్నారు వాళ్ళ పిల్లలు గుంటూరే తెలియదా నీకు? ఆ పిల్లలు నాకు చెప్పిండు ఏ పిల్ల రాదని చెప్పి. వాడి పిల్లది గుంటూరే కాలేజ్. ఫోన్ చేయాలి. నా గురించి ఎందుకు మరి డ్రాప్ అయిపో, మేము కలిసి వెళ్ళిపోతాం. ఇగో బ్యాగులు కూడా రెడీ ఉన్నాయి. బ్యాగులు రెడీ ఉన్నాయి. ఏం లేదు అబ్బాయి. రేపటిలోపు 3 మారింది అనుకో, రేపు నైట్ బస్సు. రేపు నైట్ మారింది అనుకో ఓలా 3 వన్ డ్రాప్ చేసి నువ్వు ఎక్కేసి. నాకు ఇప్పుడు మారింది. దా వెళ్ళిపోతాం మరి. వెళ్ళిపోదాం ఇంటికే కదా, ఎల్బీ నగర్. ఇది మంచిగా బాయ్ రా, జాగ్రత్తగా ఉండి. ఇది కాకపోతే ఇంకో ఛాన్స్ రా. ఎందుకని అట్లా ఇప్పిస్తారా? చేసుకున్నావునా? దేనికి వాళ్ళ పిల్లకి చెప్పి ప్లాన్లు వేసుకున్నాడు. అవ్వో అవ్వ సరే సాయిరా పోరాడు. మీ తమ్ముడే కానీ ఎందుకు అట్లా రసు? అరే ఊకుండ్రా, నేను చెప్పిన లెంటలే. జాగ్రత్త ఉండవు, సతాయించక మీ అక్కని. ఓకే, వాడికి చెప్పాలా బాబు, ఒరే జాగ్రత్తగా ఉండరా, అది సతాయిస్ ఉంటుంది దాన్ని వదిలేసారా బాబు. డాన్స్ వేసి వస్తుంది. సరిపోతున్నా బాయ్. నవ్వుకుంటూ చెప్పాలి. చిన్న ఇట్లా ఎత్తారా చిన్నమ్మ అసలు చెప్పు. ఈ క్రింజ్ అంతా నా కళ్ళతో ఎందుకు చూస్తున్నా అర్థం కావట్లేదు. మీరు నా ముందట సరే మరి ఇట్లాంటి అన్ని ఏగి అన్ని మాకు ఇప్పుడు ఇప్పుడే అలవాటు అవుతుంది. ఇప్పుడు అది తింటుంది. ఇప్పుడు అది తింటున్నా కట్టబిట్ట. సరే ఓకే బాయ్. పోతున్నావా? పోద్దా? రేపు బస్ అయితే నువ్వు ఇప్పుడు ఎందుకు పోతున్నావు? రేపు పొద్దున పోయి కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసుకోవాలంట వాళ్ళు. కలర్ అయితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా పోవచ్చు కదా. ఇవన్నీ చేయాలంట వాళ్ళు. ఇంటికి పోయి రేపు పొద్దున అటు వెళ్ళిపోవాలి. ఇటు నుండి పోతే లేట్ అయింది. షార్ప్ 9 o'clock ఉన్నామన్నది. మనం ఇప్పుడే యాటిట్యూడ్ చూపిస్తున్నాం అనుకో, మనకి ఏదో పెద్ద ఇట్లా ఉందని. మనకు ఉన్నది 80,000 మంది సబ్స్క్రైబర్లు. ఇప్పుడు ఏంది నీకు గడ్డం గిడ్డం అనేది తీసేస్తారా? ఈ కొంచెం అంటే సైడ్స్ కి అవి తీసేసి నీట్ గా షేవ్. వామ్మో ఆయనతో దీనికోసం మీసాలు గడ్డలు తీసే ప్రయోగాలు అట్లాంటివి చెయ్యకు. నేనే చూసుకోలేదు, ఆల్రెడీ ట్రై చేసిన ఒకసారి. ఆల్రెడీ వీడియో కూడా ఉంది నా ఛానల్లో. బై. ఎలా మనసులో ఏమనుకుంటుంది తెలుసా? ఎన్నిసార్లు సో బాయ్. నువ్వు నవ్వుతురా, ఇది ఏడుస్తు తర్వాత తెలుస్తుంది ఎక్స్ప్రెషన్ కి. హ్యాపీ టీయర్స్ ఉంటుంది. నమ్మకంతో సోపోయేది నేనమ్మి ఓడా. బాయ్ బాయ్. వాళ్ళ బా చివరి చూపు చూసుకోనా? చివరి చూపేది అమ్మా సారీ పోతున్నాడు. లాస్ట్ చూపు. ఎందుకు లాస్ట్ చూపు? 12 రోజులు అయితే మళ్ళీ వస్తా. కళ్ళు రాసి కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా. హీరో హీరో ఏం చేస్తున్నావు?
ఈడికేమి ఎట్లా మరి ఎందుకంటే అందుకే నా రూపాయి చేయాలి, ఎక్కువ చేయొద్దు. లేకపోతే వచ్చేటప్పుడు నువ్వేమన్నా బీర్ అవన్నీ ఇప్పిస్తావు లేదు అక్కడ ఆల్రెడీ అంటే యాక్చువల్ స్టాక్ ఉంటుంది అక్కడ. నీకు చెప్పడం మర్చిపోయినా. సరే ఇది కూడా డిస్కస్ చేద్దాం వీడియోలో, పోతే పోయింది కానీ మొత్తం ఇప్పుడు ఉన్న యాక్టివ్ ఇవన్నీ ఉంటాయి. యాక్టివ్ ఉంటాడు కదా, యాక్టివ్ ఉంటాడు కదా, వాడు అమెరికన్ అంట. అమెరికన్ అన్ని గుంటూరు నుండి వస్తాయి డైలీ. అందుకే మధ్య మీ దగ్గరికి రావట్లే యాక్టివ్ కోసం. మా దగ్గర కోసం మా దగ్గర ఏడుంటుంది యాక్టివ్ పైసలు అక్క 10 రూపాయలు 16 రూపాయలు కొట్టాడు. 13 అన్న. ఏదో మాకు తెలుదా పొంగు, అది మ్యాటర్. అందుకని 13 ఎప్పుడైందిరా? ఓ రాజల్ది లేదురా, వీళ్ళకి ఏం లేదురా. నా ఒక్కసారి ఏమనిపించింది తెలుసా? అలా చూపిస్తే వన్నే పోతుంది. సో గైస్ బాయ్, వెళ్తున్నాం. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తా, వీడియోలు చేస్తా. అయ్యో వీడియో కంటిన్యూ వీడియో ఓ చేస్తా. జల్ది